తిరుమలగిరిలో బ్లింక్ ఈట్ గోదాం ముందు రైడర్స్ ఆందోళన చేపట్టారు. గోదాం యాజమాన్యానికి మరియు సప్లైదారుల మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయన్నారు. సికింద్రాబాద్ పరిధిలో గల తిరుమలగిరిలో బ్లింకిట్ గోదాం వద్ద బ్లింకిట్ రైడర్స్ అనగా సప్లై చేయు వ్యక్తులు మరియు పలు బ్లింక్ ఇట్ స్టోర్ నిర్వాహకులు గోదాం యాజమాన్యానికి వ్యతిరేకంగా 2 రోజుల నుండి ఆందోళన చేపడుతున్నారు. కస్టమర్ బ్లింకిట్ యాప్ ద్వారా తమకు కావలసిన సరుకులను ఆర్డర్ పెడతారు. ఆ ఆర్డర్ సంబంధిత ఏరియాలో బ్లింకిట్ సప్లైదారుడు వాహనం ద్వారా బ్లింకిట్ యాజమాన్య సంబంధిత బ్లింకిట్ గోదాం నుండి కస్టమర్ ప్లేస్కి తీసుకొని వెళ్తాడు. దానికి కస్టమర్ బ్లింకిట్ సప్లైదారుడికి ఆన్లైన్ ద్వారా కానీ నగదు రూపంలో కానీ డబ్బులు చెల్లిస్తారు. ఇలా ఈ ప్రక్రియలో బ్లింకిట్ యాజమాన్యానికి మరియు బ్లింకిట్ సప్లయర్కి మధ్య లావాదేవీలు జరుపుతారు. కానీ యాజమాన్యం సప్లైదారుల మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయి. తిరుమలగిరి నుండి ఓల్డ్ బోయిన్పల్లి, హస్మత్పేట్, అల్వాల్, సుచిత్ర తదితర ఏరియాలలో బ్లింకిట్ ఆర్డర్ చేసిన వారికి ద్విచక్ర వాహనాల ద్వారా సరుకులను సప్లై చేస్తూ ఉంటారు. ఈ సప్లై విధానంలో గోదాం నుండి ఆర్డర్ చేసిన వ్యక్తికి ఇంటి వరకు గూగుల్ మ్యాప్ ద్వారా వెళ్లడం జరుగుతుంది. ఈ విధానంలో మ్యాపు అనేక సందర్భాలలో హెచ్చుతగ్గులు ఉండటం వల్ల రైడర్స్కి వచ్చే డబ్బులలో కోతలు విధించడం, లేటుగా వెళ్లినందుకు కోతలు విధించడం, ముఖ్యంగా కిలోమీటర్కి అనుకున్న రేటు కంటే తక్కువ రేటు ఇవ్వడం వంటి వాటిని యాజమాన్యాన్ని అడిగినందుకు కొందరు వ్యక్తిగత ఐడీలు బ్లాక్ చేశారు. ఇటువంటి తదితర చర్యలను చేసి బెదిరించడం ద్వారా నిరసనగా 2 రోజుల నుండి గోదాం వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తక్షణమే బ్లింకిట్ యాజమాన్యం త్వరితగతిన పరిష్కరించాలని, రైడర్స్ యొక్క బాధలు, కష్టాలు, రైడర్స్కు వచ్చే డబ్బులలో కోతలు పరిగణలోకి తీసుకొని వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా రైడర్స్ TR9 న్యూస్ ఛానల్కి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మరియు హస్మత్పేట్ గోదాం బ్లింకిట్ సప్లైదారులు ఆందోళనలో పాల్గొన్నారు. నేను బ్లింకిట్ బోల్డ్పల్లి స్టోర్ నుంచి మాట్లాడుతున్నాను. అది ఓవరాల్ ఏంటంటే 8 hours వర్క్ చేసినా కానీ మాకు ఒక లేబర్కి వచ్చినంత కూడా వస్తలేదు. లేబర్కి ఎంత రావాలి? అట్లీస్ట్ ఒక లేబర్ బయట లేబర్ ఎంత పని చేస్తాడు? 8 hours అంటాడు, అతను ఒక 1 hour 1.5 hour రెస్ట్ తీసుకుంటాడు. 6 hours వాళ్ళు లేబర్ చేసినా కానీ ఒక లేబర్ వాళ్ళకి 1200 రూపీస్ ఉంది. ఒక మేస్త్రికి 1200 ఉంది, ఒక లేబర్కి 1000 రూపీస్ ఉంది. దానికంటే ఘోరంగా చేస్తున్నాం. ఎంత అంటే హార్డ్ వర్క్ అంటే మా హార్డ్ వర్క్ ఎవరు తెలియదు. మా హార్డ్ వర్క్ అనేది కస్టమర్స్ దగ్గరికి వెళ్ళినా కానీ ఒకసారి మళ్ళీ ఎంత చిన్న చూపు చూస్తారు అంటే అంత చిన్న చూపు చూస్తారు. బట్ ఏంది మా లైఫ్ ఏదో మేము చేసుకోవాలి అన్నట్టు ఒక కష్టపడి చేసుకుంటా ఉన్నాం. కానీ దానికి సరైన రెస్పాన్సిబిలిటీ వస్తలేదు. చాలా ఫీలింగ్స్ ఉన్నాయి మాకు చెప్పుకోవడానికి. కానీ సరే అట్లీస్ట్ మా ప్రాబ్లం మేము చేసుకుంటాం ఏదో పోనీ, కానీ అట్లీస్ట్ బ్లింకిట్ నుంచి ఏమన్నా మాకు రెస్పాన్స్ అవుతుంది అంటే దానికి ఏమీ లేదు. శివ 2 days నుంచే స్ట్రైక్ చేస్తున్నాం, దానికి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఒక 8 hours జాబ్ చేస్తే అట్లీస్ట్ మేము రిక్వెస్ట్ చేసింది అతనే 1000 to 1100 వచ్చేటట్టు చూడండి. ఇన్సెంటివ్స్ అయినా సరే పే అవుట్ అయినా సరే మీరు ఎలా చేయండి. ఓవరాల్ మాకు 1000 to 1100 వస్తే మాకు బెనిఫిట్ అవుతుంది. అలా 200-250 రూపీస్ పెట్రోల్ పోతుంది అంటే ఎంత మిగులుతుంది? 850 మిగులుతుంది అంతే. 850లో మాకు ఇంట్లో ఏం నడుస్తుంది? 850 సరే 850 అన్నా మిగులుతుంది. అది 850లో కూడా మేము బండి సర్వీసులు ఇంకా వగేరే ఇంకా చాలా ఉంటాయి. అట్లీస్ట్ ఒక లేబర్కి వచ్చినట్టు కూడా మాకు చూస్తే మాకు బాగుంటుంది. అలా సండేస్ హాలిడేస్ ఉండవు, ఏమని ఉండవు. 31 days చేస్తేనే ఇదంతా వర్కౌట్ అవుతుంది. మాకు ఒక హాలిడే కూడా ఏముండదు. సో ఇదంతా ఒకసారి మీరు కూడా లేబరే, మేము బ్లింకిట్ని మేము ఏం బ్లేమ్ చేయదలుచుకోలేం. బట్ మా కష్టాన్ని, మా కష్ట జీతాన్ని ఇవ్వమని మేము కొడుతున్నాం అంతే. మేము ఎంత కష్టపడుతాం దానికి పర్ఫెక్ట్గా ఇవ్వండి. ఎక్కువ ఆశపడతలేము మేము. మా కష్టం ఏందో. స్టోర్ యజమాని మీకు బ్లింకిట్ నుండి స్టోర్కి ఏదైనా మామూలు ఇన్సెంటివ్ టైప్ కానీ లేదా ఇంకా ఏదైనా తదితర ప్రమోషన్స్ ఉన్నాయి? అటువంటి ఏముండవు. ఏమైనా అయిందంటే ఇవ్వనికి ఏం కాదు. మీరు ఆయనకు అయిందనుకో ఆయన చూసుకుంటాడు, ఆయన ప్రాబ్లం మీరు ఆర్డర్లు కొట్టుర్రు అంటారు అంతే. అంతా ఇన్స్టెంట్ జాబ్ లో ఇన్స్టెంట్ అంతే. ఇప్పుడు చేసుకోవాలి. దీన్ని సెక్యూరిటీ పరంగా కూడా చూడాలి. సెక్యూరిటీ పరంగా కూడా చూడాలి. సెక్యూరిటీ ఏమైనా అయితే చేస్తే బాగుంటుంది. పిల్లలకు కొంత ఫీజు ఆ లెక్కన ఏమైనా వస్తే బాగుంటుంది. అంతేనా బరాబర్. మాకేమైనా అయితే జర ముందు జాగ్రత్త. మేము నేను బ్లింకిట్ ని రెస్పెక్ట్ ఇచ్చి చేస్తున్నాం. ఇంట్లోకి డోర్ టు డోర్ డెలివరీ చేస్తున్నాం. కస్టమర్ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళారు. లిఫ్ట్ ఉన్నా లేకపోయినా పెంట్ హౌస్ అయినా ఏదైనా సరే, అది ఏది ఉన్నా సరే పండుగలు విడిచిపెట్టి పిల్లలు అందరినీ విడిచిపెడుతున్నాం. Straight frankly, Blinkit ke yajmani are Blinkit. We are not blaming any Blinkit person and we are not doing. We want to say straight frankly, we want our
మా కష్టాజీతాన్ని మాకు ఇవ్వమంటున్నాం. బరాబర్ బరాబర్ మేము ఎంత కష్టం చేస్తున్నాం దానికే ఇవ్వమంటున్నాం, అంతే. మాకు న్యాయం చేయమంటున్నాం. మేము ఓవరాల్ మేము బ్లింకిట్ 10,000 20,000 ఒక నెల రోజులలో సంపాదించాలి అనుకుంటలేము. బస్ మా కష్టం ఏముంది, ఒక లేబర్కి ఏమొస్తుంది, వీళ్ళకి ఏమొస్తుంది, వీళ్ళ పెట్రోల్ ఏముంది, వీళ్ళ బండి ఖర్చు ఎంత అవుతుంది, ఒక కస్టమర్ నుంచి వీళ్ళు ఏమి ఇదైపోతారు. ఒక క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది, మన దగ్గర అసలు చేంజ్ ఇవ్వమంటే వాడు ఎంత చీప్గా వస్తుంది అంటే 500 రూపీస్ చేంజ్ ఇస్తాడు. 472 రూపీస్ అని బిల్ అవుతుంది, చేంజ్ లేదు అంటాడు. 500 రూపీస్ నోటీస్ చేంజ్ లేదు అంటాడు. నా దగ్గర చేంజ్ లేదంటే షాప్ పోయి తీసుకురాపో అంటాడు. అది అవన్నీ సో మా ప్రాబ్లం ఏమో సార్, మేము చేస్తున్నాం కాబట్టి. కానీ బ్లింకిట్ నుంచి మటుకు మాకు ఏమీ అందదు మాకు, అదే పర్సనల్ ఇష్యూస్. బట్ మాకు కష్టానికి జీతం లేకపోతే అది ఏం చేస్తారు చెప్పండి, చేసిన ఏం లాభం వస్తుంది చెప్పండి. మా కష్టానికి జీతం కావాలి మాకు. बेसिक चीज का क्या है उसके बारे में बोलो तुम, जैसा खाना है पीना है टिफिन है. స్టోర్ కా నామ్ బోలో स्पीच డస్ట్ చాలా ఉంది, దీనికోసం చెప్పుకోండి. अनवर भाई भैया सुबह सूरज निकलने से लेके डूबे तक यही रह रहे अपन. అన్న ఈ స్టోర్ కి जो పోయి డస్ట్ ది ఇంత సల్లిలా మీ ముఖాల వాళ్ళు కూడా ఇవన్నీ పూరి ఇక్కడ ఎందుకు నిలబడి మీ బాధ మీకోసమే కదా భయ్. అన్న మేము బోయినపల్లి స్టోర్ నుంచి మాట్లాడుతాం, బ్లింకిట్ స్టోర్ నుంచి. కదా మేము 3 సంవత్సరాలు చేస్తున్నాము. చేయంగా ఒక 3-4 నెలల నుంచి దాదాపు మాకు అమౌంట్ మొత్తం తగ్గి కనీసం 100 రూపాయలు కొట్టాలంటే దాదాపు 2 గంటలు అవుతుందన్న మాకు. 100 రూపాయలు కొట్టాలంటే 2 గంటలు అవుతుంది. 1000 రూపాయలు ఇవ్వాలంటే దాదాపు 15 గంటలు అవుతుంది మాకు. 1000 రూపాయలు కొట్టాలంటే 15 గంటలు అవుతుంది. 15 గంటలు 350 పెట్రోల్ అవుతుంది. 600 రూపాయలు మాకు వస్తుంది. ఏం ఇవ్వాలి, ఏం తీసుకోవాలి చెప్పండి, మీరే చెప్పండి. పెట్రోల్ పైసలు 350 పెట్రోల్ వెళ్ళిపోతుంది మాకు అలా. దాంట్లో బ్లింకిట్ యాజమాన్యం మా శ్రమ దోచుకుంటుంది అంతే. ఏమన్నా అంటే ఐడీలు బ్లాక్ చేస్తున్నారు, ఎవరిని మాట్లాడిస్తలేరు. రోజులు మాట్లాడిస్తలే 10 నిమిషాలు డెలివరీ అంటారు. యాక్సిడెంట్ అయితే వాళ్ళ బాధ్యత తీసుకుంటలేదు. నా 10-12 రూపాయలు అయితే మాకేమో ఎవరికైనా ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయితే వాడు ఆయనకి 1 పైసలు పెట్టుకుంటే 1 బిల్లు 24 అవర్స్ అడ్మిట్ అయితే బిల్లు 24 అవర్స్. ఎందుకంటే 10,000 అప్పుడు మాటకు 5 నుంచి 10 గంట కోసం ట్రీట్మెంట్ అవుతుంది అంతే. పే అవుట్ అప్పుడు స్టార్టింగ్ మంచిగా ఇచ్చి కానీ అమౌంట్ స్టార్టింగ్లో ఏదో కొత్త స్టోర్ పెట్టే ఇచ్చారు అంతే అమౌంట్. స్టార్టింగ్లో 12 రూపాయలు చేసి 11 రూపాయలు ఇస్తారు. కొత్తగా పెట్టారు కానీ అప్పుడు కొత్త పెట్టినప్పుడు ఇచ్చారు. ఇప్పుడు దాదాపు ఇచ్చిన ఇప్పుడు దాదాపు 1000 రూపాయలు కొట్టాలంటే 14 గంటలు అవుతుంది అన్న. 14 గంటలు అవుతుంది. 14 గంటలు దాదాపు 350 పెట్రోల్ పోతుంది. పెట్రోల్ పోయిన తర్వాత వాళ్ళు ఏమి వెళ్తుంటే 600 రూపాయలు వస్తుంది అంతే. 600 రూపాయలు వస్తుంది అంతే దాంట్లో. అదే అన్న మాకు అమౌంట్ అయినా పెంచు మా శ్రమకు తగ్గట్టు ఇవ్వమంటాం అంతే. కనీసం రోజుకు 10 గంటలు పనిచేసే 300 రూపాయలు పెట్రోల్ పోయినవి కనీసం 1200 రావాలి కనీసం. అదే ఒక లేబర్ యాక్ట్ ప్రకారం అంతే మనిషి రోజుకి 8 గంటలు పని అంతే. మేము కాళ్ళు మేము 14 గంటలు 15 గంటలు పని చేస్తాం అన్న. ఏం లేవు అది చచ్చిపోతే ఆ ఇన్సూరెన్స్ ఉంటుంది. వాడు 24 అవర్స్ అడ్మిట్ కావాలి అంతే. వాడు అంతే. వస్తుందా రాదా అనేది కూడా నమ్మకం లేదు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం తర్వాత కానీ మన కష్టపడడానికి మనకు ఫలితం కావాలి. మేము యాజమాన్యం నుంచి కోరుకునేది ఒకటే అన్న, మేము కష్టపడ్డదానికి మాకు ఫలితం కావాలి. మేము 16-17 గంటలు జాబ్ చేస్తున్నాం ఇక్కడ, అయినా కానీ 1000 రూపాయలు కావట్లేదు మాకు. లేబర్ యాక్ట్ ప్రకారం మాకు వచ్చేది ఏముందో అది కావాలని మేము కోరుకుంటున్నాం అంతే. అంతకుమించి వేరేది ఏం లేదు. స్టోర్ మేనేజర్కి చెప్పి 24 అవర్స్ అవుతుంది, ఇంత యాక్షన్ లేదు, రియాక్షన్ లేదు, ఏం లేదు. ఇక్కడ వేరే స్టోర్కి వస్తే వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళని భయపెడుతున్నారు. ఐడి బ్లాక్ చేస్తున్నారు, వాళ్ళు వస్తలేరు. వాళ్ళ తర్వాత వాళ్ళ పరిస్థితి వింటే అది వాళ్ళకి అర్థమవుతలేదు. మేమంతా 14 గంటలు 15 గంటలు చేస్తే 800 వస్తలేవు అన్న మాకు. మేము పిల్లల్ని అందరిని ఇడిచిపెట్టుకొని వస్తున్నాం వీడికి. ఇంతవి అర్థమవుతలేదు, మా బాధ ఊరికి అర్థమవుతలేదు. ఏమన్నా అంటే ఐడి బ్లాక్, మీరు ఆ స్టోర్కి నడవండి, ఈ స్టోర్కి తమాషా చేస్తారు ఖాళీ. మా ప్రాబ్లం చెప్తే ప్రూఫ్ ఉంటే ఇది కూడా చూపించండి. ప్రూఫ్ చూపి 18.5 అవర్స్ ఫస్ట్ కష్టమవుతుందన్న. ఇంతకు ముందు అయితే దగ్గర పోతే 20-25 రూపీస్ వస్తుండే. 12 రూపీస్ ఇచ్చినప్పటి నుంచి 16 అవర్స్ కంపల్సరీ కొడుతున్నాం. కొంతమంది అయితే అరే బెజార్ వచ్చి వెళ్ళిపోతున్నారు, అరే ఇంత తక్కువ ఇస్తున్నారు ఏంది అది ఇది అని చెప్పి. మేమైనా తెగించి కొట్టినవి అమౌంట్ అయితే చాలా కష్టమవుతుంది. ఇంట్లో ఇప్పుడు పెట్రోల్కి పోవాలా, మళ్ళా మాకు మిగిలాలంటే మిగులుతలే అన్న. 1200-1100 అవుతుంది. నైట్ షిఫ్ట్ తమ్ముడు నైట్ షిఫ్ట్ ఎంత ఇస్తారు చెప్తాము. 12 రూపాయలు నైట్ 12 రూపీస్. మేము నైట్లో కొడుతున్నాం, 1 ఇయర్ నుంచి బ్యాక్ కొడుతున్నాం. నైట్లో 25 రూపీస్, 30 రూపీస్,
33 రూపీస్ మొన్న అమెరికా ఎంత వచ్చింది అది చెప్పు. మొన్న 4 నుంచి 12 వరకు 4 అవర్స్ కంటిన్యూ ఉంటేవి 250 వచ్చిందన్న. అంటే రాత్రి నైట్ చేసేటోడు ఆడు ఏం తినాలి, పెట్రోల్ ఏం చేసుకోవాలి, చాయ్ తాగాలా, ఏం చేయాలి? 250 రూపీస్ డిసైడ్ చేసేది బ్లింకిట్ యాజమాన్యం ఏం సపోర్ట్ చేస్తలేదు మాకు. మేనేజర్ చెప్పిన స్టోర్ మేనేజర్ ఏం చేస్తలేడు, ఎవరు ఏం చేస్తలేరు. దాయికరా మాట్లాడు చెప్పు. మా డిమాండ్లను మేము ముందు పెడితే వాళ్ళు చేయండి లేకపోతే లేదని చెప్తున్నారు అన్న. ఇంకోటి ఏంటంటే 8 అవర్స్కి మేము 8 అవర్స్కి మాక్సిమం 800 to 1000 రూపీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కానీ 1000 రూపీస్ ఎక్స్పోర్ట్ కాదు కదా, 650 రూపీస్ 700 అవుతుంది. అందులో మళ్ళీ పెట్రోల్ తీసేయాలి సపరేట్గా. పెట్రోల్ తీసేసి 500 రూపీస్ అవుతుంది. ఎంతగానో మాకేం మిగులుతలేదు. దీనికి మేము 15 గంటలు కష్టం, సరే సరిపోవట్లేదు కదా ఇంకొద్దిసేపు కష్టపడదామని చెప్పి 15 గంటలు కష్టపడతాం. అందులో కూడా 1000 రూపీస్ మాక్సిమం ఎంత కష్టపడా 1000 1100. అందులో పెట్రోల్ 200-300 పోతుంది. ఇక మీ యొక్క డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్ అంటే పాత రేట్ కార్డు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పాత రేట్స్ మేము ఇంతకుముందు పనిచేసాం కదా. మాట్లాడు. మాకు కిలోమీటర్కి 18 రూపాయలు 20 రూపాయలు ఇచ్చినా పర్లేదు అన్న. మాకు ఇన్సెంటివ్ లేకున్నా పర్లేదు, కిలోమీటర్కి పెంచాలి. లాంగ్ పడ్డా కూడా మాకు ఇబ్బంది అయిపోతుంది. అది మాకు కావాల్సింది. ఇంకోటి ఏంటంటే లాంగ్ ఒక 5 కిలోమీటర్లు కొత్త స్టోర్ అన్న, ఇలాకి పర్ ఆర్డర్ కి 80 రూపీస్ ఇన్సెంటివ్ ఇస్తారు. ఫస్ట్ తర్వాత అది తీసేస్తారు. వాళ్ళ పరిస్థితి అంతే ఉంటది. కానీ వాళ్ళు మాట్లాడదామంటే ఐడి బ్లాక్ చేస్తా అంటే వాళ్ళు భయపడి అక్కడనే ఉన్నారు. అక్కడ అక్కడ వేసుకొని ఒకసారి కెమెరా, అక్కడ వాళ్ళు వస్తలేరు. వాళ్ళు వస్తే ఐడి బ్లాక్ చేస్తా అని చెప్తారు. అట్లా భయపెట్టిస్తున్నారు వాళ్ళని. ఇప్పుడు ఏం చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ కొత్తగా వచ్చింది కాబట్టి ఆడున్న ఆర్డర్లు మొత్తం ఇటు వచ్చేస్తాయి, చేంజ్ అయిపోయి. ఇప్పుడు స్టోర్లు పెట్టుకుంటాం. ఇంకోటి మీరు ఏమంటున్నారు, చేస్తే పూర్తిగా బ్లాక్ చేయాలి, లేదంటే కొందరిని బ్లాక్ చేసి కొందరిని బ్లాక్ చేయొద్దు అంటున్నారా? అట్లా కాదన్నా, మాకు రేట్ కార్డు మంచిగా ఉండాలి, పేమెంట్ పెంచాలి. మాకు 5 కిలోమీటర్లు పడ్డాయి అనుకో, 5 కిలోమీటర్లు ఎంత ఇస్తున్నాడు, 10 రూపాయలు కిలోమీటర్ లెక్కనే ఇస్తున్నాడు. అవి చూస్తే 5 కిలోమీటర్లు చూపిస్తుంది, దాంట్లో వచ్చేసరికి 6 కిలోమీటర్లు అవుతుంది. 1.5 కిలోమీటర్ ఎక్స్ట్రా వస్తుంది. లొకేషన్ బరాబర్ ఇస్తాడు. లొకేషన్ ఇస్తాడు. 65 రూపీస్ వస్తుండే, 65 రూపీస్ వస్తుండే. ఇప్పుడు 5.8 పోతే 44 రూపీస్ 45 రూపీస్ వస్తుంది. मैं बोइनपल्ली स्टोर से हूँ भैया. बोइनपल्ली में 2 ईयर से कर रहा हूँ. उधर से इधर रेट कार्ड चेंज कर दिया उधर, तो मैं इधर आके काम कर ले रहा हूँ. समझो 18 रुपीज़ एक्स्ट्रा दे रहा इधर, उसके लिए इधर कर रहा हूँ. अभी मेरे को नया गाड़ी लिया, EMI है, बच्चे का स्कूल का फीस है, इल्लू का किराया है, पूरा है. उधर जब तक अच्छा बढ़ के दे रहा था उधर ही कर रहा था. अभी उधर से चेंज कर लिया, इधर किसके लिए कर लिया बोलते 18 रुपीज़ इधर एक्स्ट्रा दे रहा बोल के कर लिया. वो भी बोलो, वो भी फर्स्ट तक देता, उसके बाद निकाल देता, उसके बाद फिर इधर से किधर जाना वो नहीं मालूम आना. ये डेली वाइज नहीं है, डेली वाइज नहीं है ये. मंथली वाइज का पेमेंट आता है. हाँ, वीकली आता, वीकली आता है ये पेमेंट. मंडे वस्तुंది पेमेंट. अभी दे रहा 18 रुपीस 1 वीक के बाद. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000